కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్స్ గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తొలుత సులువుగా డబ్బు ఇస్తున్నట్టు చేసి, ఆ తర్వాత వారి నుంచి డబ్బును గుంజడం మొదలు పెడతారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు పెట్టే వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ నజర్ పెట్టింది. బెట్టింగ్ యాప్స్ ను కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలు డబ్బుల కోసం ప్రమోట్ చేస్తున్నారు. వీరిపై పోలీసులు దృష్టి సారించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపైనే కాకుండా ఈ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారిపై కూడా కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగానే కొందరు సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. హర్ష సాయి, పరిశాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బాండారు శేషానరి ప్రస్తుతం తదితరులు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజులుగా ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై సీరియస్ గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.